ఇదంతాను టమాటా మొక్కలు వేశాను. టమాటాలు ఉన్నాయి, హార్వెస్ట్ చేద్దామని. నమస్తే, వెల్కమ్ టు యష్మార్ట్ రైతు బిడ్డ గాయత్రీదేవి. ఇక్కడ చూద్దాము, ఇక్కడ ఒకటి ఉంది. అంటే ఇది నారు కొని తెచ్చి వేశాను. రకరకాలు అయ్యాయండి. చిన్నవి గుండ్రంవి అయ్యాయి, కొన్ని కాశీ టమాటాలు లాంటివి అయ్యాయి. టమాటాలు మాత్రం ఇది రెండో బ్యాచ్లో అవి చాలా బాగా అయ్యాయండి. ఈసారి మాత్రం ఇక్కడ ఉంది, ఇదిగోండి చిన్నవే అయ్యాయి. ఇవి ఒక రకంగా ఉన్నాయి, ఇదిగోండి చాలా అసలు గుత్తులు గుత్తులుగా అయ్యాయండి. ఇవి చూడండి ఎంత బాగా అయ్యాయి. ఇక్కడ ఇవి చాలా పెద్దవి అయ్యాయి. అలా చూద్దాము, అవన్నీ ఉన్నాయి, అవి కూడా తీసేద్దాం. ఇదిగోండి ఇక్కడ కూడా చూసారా, ఇలాగా గుత్తులు గుత్తులుగా బాగా అయ్యాయి ఈసారి మాత్రం. ఇక్కడ ఉన్నాయి, తీద్దాం. ఇదిగోండి ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి, ఇది తీసేద్దాం. ఫ్రిడ్జ్లో ఉంచట్లేదండి, బయటే ఉంచేస్తున్నాను. ఇదిగోండి ఇంకా ఇటువైపు ఉన్నాయి, ఇదిగోండి ఇది తీసేద్దాం. మంచి రంగు ఉంది, అట్టున్నాయి, అవి తీస్తాను. ఇవి తొక్కేస్తానేమో అని జాగ్రత్తగా వెళ్ళవలసి వస్తుంది. ఇదిగోండి ఇది ఇక్కడ ఒకటి ఉంది, ఇదొకటి. ఇవన్నీ పచ్చి కాయలు తయారవుతాయి అవన్నీ. ఇక్కడ ఉన్నాయి, ఇవి ఇంకో 2 రోజులకంతా అవుతాయి. ఇదిగోండి ఇవి ఇంకా అటువైపు ఉన్నాయి, అవి తీసేద్దాం. ఇదిగోండి ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో, చాలా పెద్దవి అవుతున్నాయి. ఇదిగోండి ఇదిగోండి కాశీ అంటే కాశీ టమాటాలు లాంటివి అన్నాను కదా, అవి. ఇంకా చూద్దాం. ఇక్కడ మొక్కజొన్న వేసాము, ఇదంతా ఒక 20 విత్తనాలు ఎన్నో వేసి ఉంటాను. పూత వస్తుంది ఇప్పుడే. ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి, చూసారా. ఈసారి మాత్రం చాలా ఎక్కువ అయ్యాయండి మొక్కలు. ఇది నారు కొని తెచ్చి నాటింది. ఇది తీసేస్తా, ఈ రంగులో ఉన్నా కూడా తీసేయచ్చు. ఇంకా అక్కడ ఉన్నాయి, చూడండి అసలు ఎన్ని ఉన్నాయో. ఇదిగోండి ఇవన్నీ చాలా ఎక్కువ అవుతున్నాయండి. కొన్ని మాకు ఉంచుకొని తెలిసిన వాళ్ళకి కొంచెం కొంచెం ఇచ్చేస్తున్నాను. ఇక్కడ చూడండి మంచి రంగు ఉన్నాయండి ఇవైతే. అలా ఉంచేస్తే మాత్రం బాగా ఇలాంటి రంగు వస్తున్నాయి. కానీ ఇలా ఉన్నవి బయట ఉంచుతున్నాం కాబట్టి ఎక్కువ నిల్వ ఉండవు, అందుకే కొంచెం ఇంత రంగు రాకుండా తీసేస్తున్నాను. ఇవన్నీ ఫస్ట్ బ్యాచ్లో వేసిన టమాటాలు. చాలా వరకు మొక్కలన్నీ పోయాయి. ఇవ్వండి చిన్న చిన్నవి, ఇటువైతే అన్నీ చిన్న చిన్నవి అయ్యాయి కొన్ని మొక్కలకి అండి. ఇవి తీస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఒక చూడండి ఎంత చిన్నవి అయ్యాయి, చెర్రీ టమాటాల్లోగా అంటే అలా అయ్యాయి అండి. ఇది ఇంకెక్కడ ఉన్నట్టున్నాయి, అండ్ అక్కడ ఉన్నాయి ఇంకాను. అవి ఇవి తీస్తున్నాను, అవి ఉంచేస్తాను. ఇక్కడ ఒకటి ఉంది, అదొకటి. టమాటాలు అయితే కొంచెం వేసుకొని చాలు అనిపిస్తుందండి నాకైతే. నేను ఒక 2-3 కట్టలు నారు తెప్పించి వేశాను, చాలా ఎక్కువ అవుతున్నాయి.
ఇది పాడైంది. ఇగోండి ఎక్కడ ఉన్నాయి. ఇంకా చూడండి అవంతా ఉన్నాయి, అవి కూడా తీసేద్దాము. ఇవ్వండి ఎక్కడ ఉన్నాయి. ఇది అటు ఉన్నాయి. తీస్తాను అవి. ఇది పాడైంది, పడేస్తాను. అవి విత్తనాలు అయిపోతాయి. ఇవ్వండి మొత్తం ఇన్నాయే, ఇంకా చాలా ఉన్నాయి. రోజు కొంచెం వేసి తీస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.